నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు వరించింది. 25,000 మంది గిరిజన స్టూడెంట్స్ 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులను నారా లోకేష్ అభినందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ తీరాన భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ఈ యోగా ఈవెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకునే విధంగా కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే 25,000 మంది గిరిజన స్టూడెంట్స్ తో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలతో విశాఖలో జరిగిన మెగా యోగా ఈవెంట్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో సూరత్లో రికార్డును ఏపీ అధిగమించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20న 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారని తెలిపారు. ఇలా ఒకే సమయంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేస్తున్న రికార్డును క్రియేట్ చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోదీనే ప్రధాన కారణమని తెలిపారు. అంతకంటే ముందు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్ల కారిడార్లో ఈ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఈవెంట్లో 3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ప్రసంగంతో అదరగొట్టేశారు. దశాబ్దాల కాలంలో యోగా సాధించిన ప్రస్తావన చూస్తే తనకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాపై భారీ స్థాయిలో ఐకమత్యం కనిపిస్తుండడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. యోగా కోసం ప్రపంచం మొత్తం ఒక్కటి కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మోదీ యోగాసనాలు వేశారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.